ప్రపంచంలో మనం కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, బట్ ఆ ప్లేస్ వదిలి వచ్చేటప్పుడు మాత్రం చాలా సాడ్గా ఫీల్ అవుతాం. సో అలాంటి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చే నల్లమల ఫారెస్ట్కి ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 3 o'clock మా జర్నీ స్టార్ట్ చేసాం. ఎంతైనా ఎర్లీ మార్నింగ్ జర్నీస్ చాలా బాగుంటాయి. జర్నీ చేసిన ఫీల్ ఉండదు, అస్సలు టైర్డ్ అయిపోం. ఇది అమరాబాద్ టైగర్ రిజర్వ్. ఇక్కడ నుండి కంప్లీట్ 50 kilometers ఫారెస్ట్ ఏరియా. చెక్ పోస్ట్ ఉంటుంది, 100 rupees పే చేయాలి. వెళ్తూ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే సైడ్స్ లో మీకు డీర్స్, పికాక్స్ కనిపిస్తాయి. టూ ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కాబట్టి మేము సన్ రైజ్ వచ్చే లోపే మేము శ్రీశైలం రీచ్ అయ్యాం. ఘాట్ రోడ్కి ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుండి వ్యూ పాయింట్ చాలా బాగుంది. రైనీ సీజన్లో ఇంకా బాగుంటుంది. ఇదే శ్రీశైలం డ్యామ్. సన్ రైజ్ అయితే అదిరిపోయింది. కొండపై నుంచి వ్యూ మామూలుగా లేదు. మొత్తం ఘాట్ రోడ్, శ్రీశైలం డ్యామ్, అవి 2 hills మధ్యలో నుండి వాటర్ విత్ సన్ రైజ్ చెప్పడానికి చూడడానికి అబ్బా చాలా బాగుంది భయ్య. శ్రీశైలం రీచ్ అయ్యే దారిలో అమ్మవారి గుడి ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. తప్పకుండా విజిట్ చేయండి. అఫ్ కోర్స్ టెంపుల్స్ అంటేనే పీస్ఫుల్గా ఉంటాయి, బట్ ఇది కొంచెం అలాగనమాట. శ్రీశైలం వెళ్ళడం కంటే ముందు శిఖర దర్శనం చేసుకోవాలంట. శిఖరం నుండి గుడి కనిపిస్తుంది. అక్కడి నుండి సాక్షి గణపతి దేవాలయం వెళ్ళాం. టెంపుల్ కంటే ముందు ఇక్కడికి వెళ్తే మనం ఇక్కడికి వచ్చామని సాక్ష్యం అంట. అందుకే ఈ టెంపుల్కి సాక్షి గణపతి దేవాలయం అని పేరు వచ్చింది. శ్రీశైలం మెయిన్ టెంపుల్కి రీచ్ అయ్యాం. శివలింగం ఇంకా వేరే విగ్రహాలు అన్ని ఎంట్రీలో చాలా బాగున్నాయి. టెంపుల్లో కెమెరా, ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి అక్కడ ఏ వీడియో తీయలేదు. టెంపుల్ నుండి పాలధార, పంచదార రీచ్ అయ్యాం. ఇక్కడ 5 నదుల వాటర్ వచ్చి ధారలాగా శివలింగం మీద పడతాయి. అందుకే పాలధార, పంచదార అని పేరు వచ్చిందనమాట. ఇక్కడ కూడా చుట్టూ అడవి, మధ్యలో ఆ వాటర్ వచ్చి లింగం మీద పడడం అద్భుతంగా ఉంది. ఇదే పాతాళ గంగ. ఇక్కడ నుండి రోప్ వేలో కిందకి వెళ్ళి బోటింగ్ చేసి 1 hourలో అక్కమహాదేవి కేవ్స్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి నల్లమల ఫారెస్ట్కి వెళ్తున్నాం. ఇది ఆల్మోస్ట్ 100 kilometers ఉంది శ్రీశైలం నుండి. అంతా ఘాట్ రోడ్. తర్వాత ఒక చిన్న విలేజ్ వచ్చింది. చాలా బాగుంది విలేజ్. ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది. ఒక టీ స్టాల్ దగ్గర ఆగి టీ తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇక్కడే హైలైట్ ట్విస్ట్. మేము వెళ్ళే హోటల్ బైర్లూటి అనే ప్లేస్లో ఉంది. ఘాట్ రోడ్ వల్ల మాకు చాలా టైం పట్టింది. చుట్టూ అడవి, అంతా చీకటి. మొబైల్లో సిగ్నల్ లేదు, వెళ్ళే దారి తెలీదు. అడగడానికి ఒక్క మనిషి కూడా లేడు. ఏ విలేజ్కి వచ్చాం, ఎక్కడికి వచ్చాం అన్నది నో క్లూ. ఇంత అన్ప్లాన్డ్గా ఇంకోసారి ఫ్యామిలీతో ట్రిప్ వేయొద్దని మాత్రం అర్థమైంది భయ్యా. ఫైనల్లీ బైక్ పైన వెళ్తున్న వాళ్ళని అడుగుదామని కార్ ఆపేసి పక్కన చూస్తే రిసార్ట్ కనిపించింది. లక్కీగా అక్కడ ఆగడం వల్ల లొకేషన్ని పట్టుకున్నాం, లేదంటే ఎక్కడి దాకా వెళ్ళే వాళ్ళమో మాకే తెలీదు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇంత దూరం వచ్చాక రూమ్స్ లేవన్నారు. సింగిల్ రూమ్ అన్నారు, అది కూడా ఇవ్వడం కుదరదన్నారు. ఎవరికన్నా శని 2వ గదిలోనో 4వ గదిలోనో ఉన్నాడంటారు. చిన్నపిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. ఈ నైట్ టైంలో మళ్ళీ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా కష్టం. దట్టు సిగ్నల్ కూడా లేదు అని ఒక 1 hour రిక్వెస్ట్ చేస్తే ఫైనల్గా ఒప్పేసుకున్నారు. లేట్ నైట్ అయిపోయింది. డిన్నర్ చేసేసి ఈ లొకేషన్ చూసి కొంచెం రిలాక్స్ అయిద్దామని చెప్పేసి బయటకు వచ్చాం. లొకేషన్ మీకు మార్నింగ్ చూపిస్తాను. ఇది ఎంట్రన్స్. క్లైమేట్ ఉంది భయ్యా, పీక్స్ అంతే. చూడండి, చుట్టూ అడవి, మధ్యలో కాటేజెస్, లైట్గా మంచు పడుతుంది. ఇంత మంచి లొకేషన్ చూసాక మనం ఎందుకు అవుతాం? అలా 2-3 రీల్స్ చేసేసాం. సో ఆ రీల్స్ ఆల్రెడీ మేము అప్లోడ్ చేసాం ఛానల్లో. వాటి లింక్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్. ఇంకా ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ చేసి చెక్అవుట్ చేసాం. ఇంకా బ్యాక్ టు హైదరాబాద్. మధ్యలో టీ స్నాక్స్ తిని హైదరాబాద్ నియర్ బై ఒక దాబాలో డిన్నర్ చేసి నైట్ 9 వరకు హైదరాబాద్ రీచ్ అయ్యాం. మొత్తానికి 2 daysలో ఇది మా సవారీ. హైదరాబాద్ టు శ్రీశైలం, శ్రీశైలం టు నల్లమల, నల్లమల టు బ్యాక్ హైదరాబాద్. సో నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జస్ట్ రంజిత్.